శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం కపిలతీర్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలో ఉన్న ఏకైక శైవ క్షేత్రం కపిలతీర్థం. ఈ దివ్యస్థలం చక్రతాళ్వారు తీర్థం, ఆళ్వారు తీర్థం అని కూడా పిలవబడుతోంది. శేషాచల పర్వత సానువుల్లో నెలకొన్న అనేక పవిత్ర తీర్థాల నుండి జాలువారిన పుణ్య జలధారలతో ఈ కపిల తీర్థం ఏర్పడింది. దాని ప్రక్కనే తూర్పున పశ్చిమాభిముఖంగా స్వయంభువుగా ఆవిర్భవించిన శ్రీ కపిలేశ్వర మహాశివలింగం యొక్క గుహాలయం ఉంది. కోనేటికి దక్షిణ దిక్కున ఉత్తరాభిముఖంగా శ్రీ రుక్మిణీ సత్యభామాసమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నిర్మించబడింది. దీని ప్రక్కనే తూర్పుముఖంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కూడా వెలసి ఉన్నాడు. సింగిల్ కొటేషన్. ఈ తీర్థానికి పశ్చిమ తీరంలో తూర్పుముఖంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ప్రతిష్ఠింపబడిన నరసింహ గుహను కూడా చూడవచ్చు. మూడు వైపులా ఎతైన కోట గోడలవలె శేషాచల పర్వత శిఖరాలు వ్యాపించి ఉండగా ఆ పర్వత సానువుల నుండి జాలువారుతున్న మనోహరమైన జలపాతంతో కూడివున్న ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకు మైమరపుతో కూడిన భక్తి, అనిర్వచనీయమైన ప్రశాంతత చేకూరుతాయి. ఈ పుణ్యతీర్థంలో స్నానధ్యానాదులు చేసి, ఇక్కడ వెలసి ఉన్న శ్రీ కామాక్షి కపిలేశ్వర స్వామి వార్లను, నవగ్రహ దేవతలను దర్శించి, అర్చిస్తే సకల పాపాలు తొలగుతాయని, సర్వశ్రేయస్సులు కలుగుతాయని క్షేత్ర ప్రసిద్ధి. సాక్షాత్తు తిరుమలేసునికి పద్మావతితో కళ్యాణం చేయించిన దేవుడుగా కపిలేశ్వరునికి ప్రసిద్ధి ఉంది. తిరుమల యాత్రికులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడానికి ముందుగా కపిలతీర్థాన్ని దర్శించి తీర్థ విధులు నిర్వర్తించిన తర్వాతనే వెంకటాచల యాత్ర చేసి, ఏడుకొండలవానిని దర్శించాలని స్థలపురాణం స్పష్టం చేస్తోంది. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు సుప్రభాతం మొదలుకొని రాత్రి 8 గంటలకు ఏకాంత సేవ వరకు కూడా అభిషేకాలు, అర్చనలు వంటి నిత్యార్చనలతోనూ, కళ్యాణోత్సవ, బ్రహ్మోత్సవ, నవరాత్రి ఉత్సవ, కార్తీకమాస ఉత్సవాదులతో వెలుగొందుతున్న ఈ క్షేత్రాన్ని దర్శించినట్లయితే తిరుమల యాత్ర సంపూర్ణంగా ఫలప్రదం అవుతుంది.